ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని. చిన్న రిక్వెస్ట్ అన్న, ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. నా కోసం కాకపోయినా నా పని కోసమైనా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ భూమి మీద మానవత్వం అనేది ఉన్నదని నమ్ముతున్నా నేను. ప్లీజ్ చూస్తూనే ఉండండి. రిక్వెస్ట్. నిన్నటి నుంచి రొయ్యల చెరువులో ఫ్యాను అనేది రిపేర్ అయింది ఫ్రెండ్స్. నిన్నటి నుంచి చేస్తున్నా. అది చెరువులో తిరగడం చూశారు, పైన ఎలా తిరుగుతుందో చూస్తూనే ఉండండి ఇంట్రెస్ట్గా. ఓకేనా? చూస్తే మాత్రం లైక్ కొడితే ఇంకొకరు చేస్తుంది. రాయలసీమ నుంచి వచ్చి భీమవరంలో పని చేస్తున్న ఈ పని రిస్క్ పని. ఇదిగో చూడండి, ఇది చూసారా ఫ్యాను? ఇదిగో ఈ ఫ్యాన్ రిపేర్ అయింది ఫ్రెండ్స్. నిన్నటి నుంచి చేస్తూనే ఉన్నాం, అయినా అవ్వట్లేదు. మరి ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. పైన పెట్టి తిప్పుతున్నాము. ఇది చూడండి దీని వ్యవహారం ఎలా ఉంటుందో. ఆన్ చేస్తున్నాను, ఇదిగో ఆన్ చేశాను, అసలు తిరగట్లేదు, సౌండ్ వస్తుంది. ఇదిగో ఈ కర్రతో తిప్పితే తిరుగుతా చూడు. ఇదిగో తిరగబే బాబు, అదే అలా తిరుగుతుందన్నమాట. చెరువులో కూడా అలా తిరగాలి. అదిగో ఆ ఫ్యాన్ రిపేర్ అయింది కదా, ఆ ఫ్యాన్ పైకి తీసేసి ఈ ఫ్యాన్ వేయాలి ఫ్రెండ్స్. మన రాయలసీమ వాళ్ళు చూడండి, ఇలాంటి ఫ్యాన్లు గీన్లు మనకు తెలియదు కదా, మనం ఉండదు కదా హైదరాబాద్లో కానీ మన రాయలసీమలో కానీ. ఇంట్రెస్ట్గా ఉంటుందని చూపిస్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్. ఇదిగో ఆ ఫ్యాన్ ఫ్రెండ్స్, ఆ ఫ్యాన్ అనేది పైకి తీసేయాలి. రిపేర్ అయిపోయింది అది. అలా రిపేర్ అయిన ఫ్యాన్లని పైకి తీసి మనమే బాగా చేయాలి. వేరే వాడు బయట నుంచి వస్తే 1000 రూపాయలు 1500 తీసుకుంటాడని మా ఓనర్ ప్లాన్. చాలా ప్లాన్ ఐడియా, భీమవరం రాజులు కదా. అదిగో ఫ్రెండ్స్, ఇదిగో దీనిలా నైట్ అంతా తిరుగుతూనే ఉండాలి ఫ్యాను. ఆ ఫ్యాన్ తిరగకపోతే చేపలు అనేది రొయ్యలు అనేది చచ్చిపోతాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మ్యాటరు. ఈ ఫ్యాను తిరగడం వల్ల రొయ్యలు చేపలు అనేది బతుకుతాయి. ఆక్సిజన్ మనకి ఎలాగో దానికి అలాగే. నైట్ అంతా చూస్తూనే ఉండాలి. దీని తల్లి ఇది కష్టం. కష్టాన్ని బట్టి జీతం కూడా లేదు. ఏం చేద్దాం? బతకడానికి ఏదో ఒక రిస్క్ చేయాలి కదా. దేశం వెళ్ళి ఇరుక్కోవడం కంటే ఇక్కడే ఏదో నానా కష్టాలు పడడం బెటరు. అర్థమైందా? అక్కడికి వెళ్ళి బాధలు చెప్పుకోవడం కంటే ఇక్కడే బాధ చెప్పుకొని బతకడం బెటర్ అనుకుంటున్నా. ఇదిగో ఈ పడవ చూసారా? ఈ పడవలో మేత వేసుకోవాలి, ఈ చెరువు అంతా చల్లాలి. జీతం తక్కువ ఉందని ఇంకా పారిపోతే ఎలా వేరే దేశానికి? ఇక్కడ జీతమే తక్కువ ఉంటుంది, అక్కడ జీవితమే ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక రిస్క్లో పడతాం. అందుకని మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మాత్రం ఆంధ్రాలోనే ఉండిపోతా, ఎక్కడికి వెళ్ళను మీ సపోర్ట్ ఉంటే. ఓకేనా? రాయలసీమ కుర్రోడు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా అంట ఈ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్లో రొయ్యల చెరువు మీద. ఇంకా వేరే దేశానికి ఏమి వెళ్తాం? ఇదిగో చాలా డేంజర్ ఫ్రెండ్స్, ఇలా వైర్లు అన్నీ కిందకు ఉంటాయి. చాలా చాలా డేంజర్. మన రొయ్యల చెరువు మీద ఒకటి చచ్చిపోయాడు, బీహారోడ్ అని. వానికి ఏదో అలా నష్టపరిహారం ఇచ్చి మూసేశారు. అది ఫ్రెండ్స్, ఒకరి జీవితం ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలీదు.